అందరికీ నమస్కారం అండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోవచ్చినాయి. ఇంటర్మీడియట్ పిల్లల్ని ఏ కాలేజ్‌లో జాయిన్ చేయాలని పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు నాకు తెలిసినోళ్ళు చాలామంది. అలాంటి పేరెంట్స్ కోసమేనండి ఈ వీడియో. ఇంటర్మీడియట్ ఏదైనా మంచి కాలేజ్‌లో జాయిన్ చేయాలి. ఫీజు ఎక్కువైనా పర్లేదు. ఆడు బాగుంటమే కావాలి కదా అని చెప్పి కొంచెం కష్టమైనా ఇలా ఫైనాన్షియల్‌గా తట్టుకోలేకపోయినా పెద్ద కాలేజ్‌లో జాయిన్ చేస్తున్నారు. పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో. జాయిన్ చేశాక 10th క్లాస్ వరకు ఆడతా పాడతా తిరిగిన పిల్లోడు, చదువుకున్న పిల్లోడు ఒక్కసారిగా కార్పొరేట్ వ్యవస్థలో పడ్డాడంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు చదువు చదువు అని రుద్దేస్తూ ఉంటారు. అంత ప్రెజరు కొంతమంది తట్టుకోగలుగుతున్నారు, కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోగలిగినాడు ముందుకెళ్తున్నాడు, తట్టుకోలేకపోయినాడు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాడు. కొంతమంది పిల్లలు అక్కడ పెట్టి ప్రెజర్ తట్టుకోలేక తిరిగి వెనక్కి రాలేక, ఎందుకంటే మరి ఫీజు వేస్ట్ అయిపోద్ది కదా, వెనక్కి వచ్చి ముఖం చూపించలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయం ఒకసారి పేరెంట్స్ గుర్తించాలి. అలాగే సెకండ్ది, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలన్నప్పుడు చాలా ఎంక్వైరీలు చేస్తున్నారు. ఏ కాలేజ్ బాగుంది, ఏ కాలేజ్లో మార్కులు వచ్చినాయి, ఏ కాలేజ్లో ర్యాంకులు వచ్చినాయని. దాంతోపాటుగా ఏ కాలేజ్లో పిల్లలు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. అలా చేస్తే ఆటోమేటిక్గా కొంతకాలానికి పిల్లల ఆత్మహత్యలు అనేవి తగ్గుతాయి. చదువు గొప్పదే, జీవితం అంతకన్నా గొప్పది కదా, ఆ విషయం కూడా గుర్తించాలి. జై హింద్.